ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంఘమై కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి పేరున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంతవరకు మీరు పాటలు పాడి దేవుని స్తుతించున్నారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ఈ సమయంలో ఈ రోజుకే ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము బైబిల్ నుంచి మనము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను మీ కొరకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. అటు తర్వాత అర్తహషస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజుకు అందించితిని. అంతకు పూర్వం నేను ఎన్నడను అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునుండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రాణులు ఇచ్చినట్టుగా రాజుగారి అరవులను కాయు ఆసాపునకును ఒక తాకీదు ఈడని అడిగితిని. అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రము రౌతులను పంపించెను. మన వెనుకలో ఇక వాక్య భాగము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నెహెమ్యా ఈ యొక్క ఇశ్రాయేలీయుడు లేకపోతే యూదుడు అయినటువంటి ఈ నెహెమ్యా పరాయి దేశంలో పరాయి రాజు వద్ద ఉంటున్నటువంటి పరిస్థితులలో ఒక బానిసగా అక్కడ ఉన్నాడు. ఆ బానిసగా రాజునకు చేతికి ద్రాక్షారసపు గిన్నె అందించేటువంటి వాడుగా సేవకుడుగా ఉన్నాడు. అటువంటి సమయంలో తన యొక్క దేశం గురించినటువంటి కొంత చెడ్డ సమాచారాన్ని లేదా బాధ కలిగించేటువంటి సమాచారాన్ని నెహెమ్యా వింటాడు. ఏమనంటే, ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క పట్టణం అంతా కూడా ఇరుగు పొరుగు దేశాల వారు వచ్చి వారి మీద దాడి చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా దానిని వారు పాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. గోడలు కూలిపోయి ఉన్నాయి. చాలా ఛిద్రమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దేవాలయము కొలువై ఉండాల్సినటువంటి ఆ పట్టణము పాడైపోయింది అని ఆయన సమాచారాన్ని అందుకున్న తర్వాత ఆయన నెహెమ్యా అక్కడే ఉపవసించి కన్నీరు కార్చి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించి మరుసటి దినాన అదే విధంగా తాను రాజునికి గిన్నె అందించవలసినటువంటి పని ఉంటుండగా, అనగా ద్రాక్షారసపు గిన్నె అందించవలసిన పని ఉంటుండగా అక్కడికి వెళ్ళి అతను ద్రాక్షారసం గిన్నె అందిస్తుండగా రాజు తన యొక్క ముఖాన్ని గమనించి, ఎందుకు నీవు అంత దుఃఖాక్రాంతుడిగా ఉన్నావు, ఎందుకు నీ ముఖం అంత సంతోషంగా లేదు, ఏదో నీ ముఖంలో చాలా చింత వేదన నాకు కనబడతా ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నా యొక్క పితరుల సమాధులు ఉండేటువంటి పట్టణము పాడైపోయి ఉంటుండగా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను అని ఆయన చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే వెంటనే రాజు అంటాడు, అయితే ఏం చేయమంటావు, అసలు ఏం చేయాలని నా నుంచి నువ్వు ఏమి ఆశించి నువ్వు ఈ మాటను మాట్లాడుతున్నావు అని అంటే, నీకు సెలవైన ఎడల, నీకు నా పట్ల అనుగ్రహమైన ఎడల నువ్వు నాకు అనుమతించినట్లయితే నేను వెళ్ళి పట్టణాన్ని కట్టుకుని దాన్ని బాగు చేసుకొని మరలా నేను తిరిగి వస్తాను అని ఆ మాటలు వారిద్దరి మధ్యన కొనసాగుతాయి. అదేవిధంగా మరి పట్టణాన్ని కట్టడానికి కావలసిన దూలాలు అవన్నీ కూడా ఆ యొక్క రాజు దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అడవుల మీద ఉన్నటువంటి అధిపతులుగా ఉన్నటువంటి వారికి ఇచ్చి అక్కడి నుంచి చెక్కను పట్టుకుని వెళ్తాడు. అది అక్కడ జరిగినటువంటి విషయం.
ఎందుకంటే ఈ రోజున మనం ఆ మాటను మనం చదువుకుంటూ ఉన్నామంటే, దేవాది దేవుని యొక్క పట్టణం పాడైపోయిందని తెలిసినప్పుడు ఆయన బాధపడతా ఉన్నాడు, చాలా వేదన పడతా ఉన్నాడు. అయ్యో, నా యొక్క దేవుడు నిలబై కొలువై ఉండాల్సినటువంటి స్థలము, లేదంటే నా పితరుల యొక్క సమాధులు ఉన్నటువంటి, నా పితరులో నివసించినటువంటి, నా స్వస్థలమైనటువంటి ఆ యొక్క మందిరము ఉన్నటువంటి ప్రాంతము యెరూషలేము ఏదైతే పాడైపోయి ఉందో నేను సహించలేకున్నాను అని అతను బాధపడతా ఉన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము కూడా దేవుని యొక్క పట్టణాన్ని, లేదంటే దేవుని యొక్క మందిరాన్ని, దేవుడు నివసించేటువంటి స్థలాన్ని మనము ఎంతవరకు శుద్ధీకరించి మనము నీట్గా ఉంచగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలని ఈ రోజున నేను ప్రభుపేట కోరుతా ఉన్నాను. నెహెమ్యాకు ఆ విషయం తెలిసినప్పుడు ఇతరులు వచ్చి దాడి చేసి ఎవరు ఇష్టానుసారంగా వారు దాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నారు, మాత్రమే కాకుండా దేశాన్ని, లేదంటే పట్టణాన్ని, లేదంటే పట్టణపు గోడలను పాడు చేసి కాల్చి వెళ్ళిపోతూ ఉన్నారు అని అన్నప్పుడు, యెరూషలేము పట్టణము కాలిపోయిందని తెలిసినప్పుడు, పాడైపోయిందని తెలిసినప్పుడు ఈ యొక్క నెహెమ్యా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నెహెమ్యా వేదన పడుతూ ఉన్నాడు. నెహెమ్యా ఉపవసిస్తూ ఉన్నాడు. నేనైతే ఏమీ చేయలేను, కానీ నేను ఏమైనా దేవుడే చెయ్యాలి అని ఆయన దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఆ యొక్క సమయంలో ఆయన పనిలో భాగంగా ఆయన ముందుకు వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ రాజు తాను ప్రార్థన చేసిన ప్రకారముగా రాజు అతనికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. మన కుటుంబాలు పాడైపోయి ఉన్నప్పుడు, లేదంటే మన పరిస్థితులు పాడైపోయి ఉన్నప్పుడు, లేదంటే మన యొక్క స్థితిగతులు, లేదంటే మన కుటుంబ యొక్క సభ్యుల యొక్క స్థితిగతులు పాడైపోయి ఉన్నప్పుడు చాలాసార్లు వారికి సహాయం చేయడానికి మనం అటు ఇటు పరిగెడతాం. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లేఖన భాగం ద్వారా మనము కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు, దానికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడే పంపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యమై ఉండాల్సినటువంటి, దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క బిడ్డలంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క మానవ జాతి పాడైపోయి ఎవరి మట్టుకు వారు చెడిపోయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడానికి నిశ్చయించుకున్నప్పుడు ఎవరి బ్రతుకులు వారివి అని ఎటు పడితే అటు తిరుగులాడుతున్నటువంటి సమయంలో ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి ముఖము చెల్లక, ధైర్యం సరిపోక, మాత్రమే కాకుండా తెలిసి కూడా నరకానికి పాలైపోయి దానికే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈరోజు నా మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే, దేవుని యొక్క రాజ్యముగా పిలువబడుతున్నటువంటి యెరూషలేము ఆ పట్టణము పాడైపోయిందన్నప్పుడు ఒక సామాన్యుడు, ఏమీ అంత అర్హత యోగ్యత లేనటువంటి వాడు, ఒక బానిసగా తన బ్రతుకు మీద తనకే అధికారం లేనటువంటి నెహెమ్యా తను ఏమీ చేయలేడు, కానీ ప్రార్థన చేయగలడు. అందును బట్టి అతను కన్నీరు కార్చి ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఏ విధము చేతనైనను నీ వలనే సాధ్యమని దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో తన పాపాలను ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో తన ప్రజల పాపాలు తన పాపాలుగా ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో తన యొక్క హృదయాన్ని ప్రభు యొక్క పాదాల ఎదుట ఒలకబోస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క ఆ యొక్క రాజ్యముగా, దేవుని యొక్క మందిరము, లేదంటే ఇశ్రాయేలు యొక్క పితరుల యొక్క స్థలముగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క రాజ్యాన్ని కట్టడానికి తనకి ఏమీ చేత కాదు, కానీ తను ఒకటికి మాత్రం చేతనవును, ఏమంటే అతను ప్రార్థన చేయగలడు. అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకంలో దేవుని ప్రజలుగా ఉండాల్సినటువంటి మనము చెడిపోయి పడిపోయి పాడైపోయి ఉన్నటువంటి పరిస్థితులలో మనలను తిరిగి తండ్రి వద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటము జరిగింది. నిజానికి 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో ముందుకు వెళ్ళబోయే ముందు, సేవా జీవితాన్ని ప్రారంభించబోయే ముందు ఆయన 40 దినాలు ఆయన ఉపవాసించినట్లుగా మనం చూస్తాం. తర్వాత శైతాన్ అనేక మార్లు అతన్ని శోధించినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఆ సమయంలో మనము ఆయన ఎందుకు అంత ఉపవసించాలి అని అంటే, ఆయన మనలను తిరిగి కట్టడానికి, మన ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించడానికి, దేవుని యొక్క రాజ్యంలో నిన్ను నన్ను మనలను ఆయన సభ్యులుగా చేయటానికి, ఆ యొక్క దేవుని యొక్క కుటుంబంలో మనలందరినీ కూడా ఆ యొక్క పరివారముగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమ పడటానికి ఆయన ఇష్టపడ్డాడు.
అంత మాత్రమే కాకుండా నిజానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం కూడా అదే మాటను తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం కూడా మనకు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనేటువంటి మాటని ఆయన రాస్తూ ఉన్నాడు. మనమందరము మన ఇష్టానుసారంగా మనం ఎవరి మట్టుకు వాళ్ళు తిరిగిపోతూ ఉంటే, ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరు తమకు ఇష్టమైనటువంటి మార్గాల గుండా వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవాది దేవుడే తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. మనలందరూ దేవుని యొక్క రాజ్యములోనికి పాలిభాగస్తులుగా చేయటానికి తాను ఈ లోకానికి వచ్చి నెహెమ్యా ఏ విధంగా అయితే కన్నీరు కార్చి ఉపవసించి ప్రార్థన చేశాడో, తాను సరిపోయకపోయినప్పటికీ తాను తెగించి పని చేయడానికి ప్రారంభించాడో, అదేవిధంగా మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనలందరూ మరలా తిరిగి దేవునితో కలపడానికి, దేవుని యొక్క సమ్మతిని మన మీదకి రాపించడానికి, దేవుని యొక్క అనుగ్రహం మన మీదకి తీసుకుని రావడానికి, మన మీద ఉన్నటువంటి శిక్షణ అంతటిని తొలగించడానికి ఆయన నిలబడి మన యొక్క దోష శిక్షణ అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. మనలను తిరిగి ప్రభు యొక్క రాజ్యముగా చేయడానికి, కట్టడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ నెహెమ్యా దేవుని యొక్క రాజ్యంగా పిలువబడుతున్నటువంటి యెరూషలేమును కట్టడానికి తన వంతు తను పనిచేశాడు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి నేను ఏ పాటి వాడును, నేను ఏమి చేయగలను అని అనుకోలేదు, కానీ తను ఏమి చేయగలడో అది చేశాడు. బానిసగా ఉంటా ఉన్నాడు. మీకు చాలాసార్లు మేము తెలియజేసామైనా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున బానిసలు అంటే చివరికి యజమానికి కోపం వస్తే బానిస యొక్క ప్రాణం తీసేసినా కూడా ఎవరు అడగడానికి వీల్లేదు. అంటే బానిసకి తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి హక్కు, అధికారం కూడా లేదు. అటువంటి పరిస్థితులలో సహితము ఏమైనా ఒకవేళ రాజుకి కోపం వస్తే తన ప్రాణాన్ని కూడా కోల్పోవాలి. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించడానికి, యెరూషలేము ఆ యొక్క గోడలు కట్టడానికి, తన యొక్క పితరుల యొక్క రాజ్యముగా పిలువబడుతున్నటువంటి దేవాది దేవుడే కోరుకున్నటువంటి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఆ రోజున తన శక్తికి మించి తాను పనికి పూనుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఒక బానిస, ఒక దాసుడు, పనివాడు పని చేయడానికి తప్ప పెదవి విప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నెహెమ్యా తెగించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు రాజు తన యొక్క ముఖాన్ని గమనిస్తూ ఉన్నాడు. తన యొక్క ముఖాన్ని గమనించి ఏమైంది, ఎందుకు, ఏమి జరిగింది అని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. నిజానికి ఒక పనివాడు, ఒక బానిస, ఒక దాసుడి వాడు ఏమైపోయినా అది ఎలాగున్నా రాజు పట్టించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ ఎప్పుడైతే దేవునికి తన యొక్క సమస్యను చెప్పుకున్నాడో రాజును సహితము ఈ యొక్క బానిస పట్ల దయ కలిగించేలాగా దేవుడు చేశాడు. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నామో అంటే, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క రాజ్య ఏర్పాటులో, దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో నీ వంతు పని నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు? పాత నిబంధనలో నెహెమ్యా చేసుకొచ్చాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసుకొచ్చారు. ఈ కృపాయుగంలో నీ వంతు పని దేవుని రాజ్య నిర్మాణం కొరకు, దేవుని యొక్క రాజ్య కుటుంబ సభ్యులను తయారు చేయటం కొరకు నీ వంతు నువ్వు ఎంతవరకు పనిచేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఈరోజున సూటిగా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరైతే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని చేయడానికి నిశ్చయించుకుంటారో వారు ఈ లోకంలో ఒట్టిపోయిన వారుగా కనబడతారు కానీ, ఈ లోకంలో పనికిమాలిన వారుగా కనబడతారు కానీ, ఈ లోకంలో లెక్కలేని వారుగా కనబడతారు కానీ, యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో తెలియజేసిన విధముగా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో తెలియజేసిన విధంగా ఆ యొక్క శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా మా ఇల్లు వాకిల్ని విడిచిపెట్టుకున్నాము, మా సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాము, నిన్ను వెంబడిస్తున్నాం కదా, నిన్ను వెంబడించిన తర్వాత నిన్ను వెంబడించినందుకు గాను మాకు వచ్చేటువంటి ఫాయిదా, మాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయనను వెంబడించిన కారణముగా, ఆయన పని చేసిన కారణముగా, ఆయన కొరకు మనం నిలబడినప్పుడు మన కొరకు ఆయన నిలబడతాడు. మన కొరకు మనం చేయగలిగిన పనిని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మనకి అసాధ్యమైన పనుల కోసము ఆయన సుసాధ్యం చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు మా కొరకు వెళ్తారు, ఎవరు మా ప్రజలను మా కొరకు తిప్పుతారు అని అన్నప్పుడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ
మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేనున్నాను ప్రభా, చిత్తం ప్రభా, నేనున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనలో 15వ కీర్తనలో కూడా ఆయన చెప్తాడు ఏమనంటే, అతడు ప్రమాణము చేయగా నష్టము వాటిల్లినను మాట వెనక్కి తీసుకోడు అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయిన దేవుడైన యెహోవా దగ్గర ఆయన ఒక మాట ఇచ్చాడు. ఇదిగో నీ ప్రజలను మరలా, నీ పిల్లలను మరలా నీ వైపు నేను తీసుకొని వస్తాను. ఏ ప్రజల కోసమైతే నీవు ఆరాటపడుతున్నావో, ఎవరినైతే నీ పోలికలో నువ్వు చేసుకున్నావో, ఎవరైతే నీ పోలికను చెరిపేసుకున్నారో, తిరిగి వారికి ఆ పోలికను ఇవ్వటానికి అవసరమైతే నా ప్రాణాలని సహితము లెక్క చేయక వారందరినీ నా రక్తంలో వారిని శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి తిరిగి మరలా నీ పోలికకు తీసుకుని వచ్చి, ఇదిగో నీతో నేను వారిని మరలా నీ కుటుంబంగా, నీ రాజ్యముగా, నీ రాజ్య సభ్యులుగా వారిని చేసి తీసుకుని వస్తానని ఆయన ప్రమాణం చేశాడు. అందును బట్టి ఆయన ఈ లోకానికి రావటము జరిగింది. మనం ప్రతిసారి మనం చదువుకున్నటువంటి విధంగానే ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో ఆ మాటని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు 10 వచనాలు మనం అక్కడ చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనును. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామము వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తన దేవునితో కూడా ఉండడం అనేది విడిచిపెట్టుకోకూడని భాగ్యం. కానీ నిన్ను రక్షించటం కొరకు, నన్ను రక్షించటం కొరకు చెదిరిపోయిన, మతి పాడైపోయి, గతి తప్పి బ్రతుకుతున్నటువంటి నిన్ను నన్ను మరలా దేవుని యొక్క కుటుంబ రాజ్య సభ్యులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దారి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మార్గము చూపించడానికి ఆయనే మార్గమై ఈ లోకానికి వచ్చాడు. సత్యం అంటే అసలు ఏంటో, నిజమేంటో, వాస్తవమేంటో, కలకాలం ఉండేదేంటో, తాత్కాలికంగా ఉండేదేంటో, అసలు ఏది మిథ్యో, ఏది నిజమో, ఏది అసత్యమో అనేది తెలియనటువంటి చీకటి బ్రతుకులలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో తానే వెలుగై ఈ లోకానికి వచ్చి తన యొక్క సత్య మార్గములో మనల్ని నడిపించడానికి ఆయనే సత్యముగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో వచ్చినటువంటి శ్రమల కారణంగా తమ బ్రతుకులను అర్ధాంతరంగా ముగించుకుంటున్నటువంటి పరిస్థితులలో, అసలు ఎందుకు బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, అసలు జీవాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ జీవము కోల్పోవాలని నిర్ణయించుకుంటున్నటువంటి వారికి ఆ జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అంటారు ఏమనంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును. మార్గము తప్పిపోయావా? అదిగో ఆయన నిన్ను తన యొక్క మార్గంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన నిన్ను పిలుస్తామన్నాడు. ఈ రోజున ఆ మార్గంలో నువ్వు వచ్చినట్లయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి, ఏ దేవుని యొక్క పోలికలో నీవు ఈ లోకానికి వచ్చావో అదే దేవుని యొక్క పోలికలోనికి నిన్ను మరలా నేను తీసుకుని వెళ్ళడానికి, ఏ దేవుని యొక్క మహిమనైతే నువ్వు కోల్పోయినావో నీ యొక్క పాపమును బట్టి, అదే దేవుని మహిమను మరలా నీకు తిరిగి సంప్రాప్తింప చేయటానికి ఆయన తన యొక్క స్థితిని, స్థానాన్ని విడిచిపెట్టి నీవే గోతిలో ఉన్నావో ఆ గోతిలోనికి రావడానికి ఆయన వచ్చాడు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి చనిపోయి, నీవు నేను ఎలాగైతే పాతి పెట్టబడతామో, నీవు నేను ఎలాగైతే ఏ గోతిలోనికి వెళ్తామో అదే గోతిలోనికి నీ ప్రతి ఒక్క స్థితిని, నీ ప్రతి ఒక్క స్థానాన్ని మొదటిగా తాను అనుభవించి ఆ యొక్క పడిపోయిన, చితికిపోయిన, పతనమైపోయిన, పాడైపోయిన, ఎందుకు పనికిరాకపోయినటువంటి స్థితిలో నుంచి నిన్ను మరలా ఆయన కూడా అక్కడికి వచ్చి అక్కడి నుంచి నిన్ను మరలా అత్యున్నతమైనటువంటి దేవాది దేవుని యొక్క స్థానానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అంత మాత్రమే కాకుండా నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా రక్షించబడినటువంటి ఆత్మల ద్వారా, శుద్ధీకరించబడినటువంటి ఆత్మల ద్వారా, దేవుని ఎరిగి రక్షణ పొందుకున్నటువంటి వారి యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని తిరిగి మరలా ఆయన కట్టాలని ఆయన నిర్ణయించుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. పాత నిబంధనలో నెహెమ్యా తన ప్రాణాన్ని పనంగా పెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, లేదంటే యెరూషలేము యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన పనికి పూనుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క రాజ్య సభ్యులుగా నిన్ను నన్ను చేయటానికి ఆయన తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు.
అంత మాత్రమే కాకుండా అపోస్తులైనటువంటి పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అయితే ఆ యొక్క అపోస్తులైన పౌలు వాటికోల్ అనుసరించాడో అదే అపోస్తులైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక మాట మాట్లాడతాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. తాను కూడా చనిపోవడానికి చాలా ఇష్టపడతా ఉన్నాడు. అవసరమైతే చనిపోతాను, కానీ నేను ప్రభు యొక్క పనిని నేను విడిచిపెట్టను. ప్రభు కొరకు ఏ విధము చేతనైనను వీళ్ళందరికీ కూడా నేను సువార్త ప్రకటించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా కొందరినైనా దేవుని కొరకు సంపాదించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కొందరినైనా దేవుని కొరకు, దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి తనకి ఏమేమి లాభకరములై ఉన్నాయో, ఏమేమి అర్హతలుగా ఉంటా ఉన్నాయో, ఏమైతే స్థితిగతులుగా ఉంటా ఉన్నాయో, ఏమైతే ప్రెస్టేజ్ ఇష్యూస్గా ఉంటా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వాటన్నిటిని పెంటగా ఎంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిసే గోత్రానికి చెందినవాడు, 8వ దినాన సున్నతి పొందినవాడు, యూదులలో పరిసే గోత్రానికి చెందినవాడు, నిష్ఠాగరిష్ఠుడు. అదేవిధంగా పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడంలో అనింద్యుడు, అసలు నిందలేనివాడుగా శాస్త్రులు పరిశీలే అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అంత గొప్ప స్థానాన్ని కూడా పొందుకొని కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి అసలు అన్యులతో మాట్లాడడమే చాలా పొరపాటు. నిజానికి యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా అన్యులతో సహవసించడం కానీ, అన్యులకు ముఖం చూపించడం కానీ చాలా మరణప్రదమైనటువంటి పాత్రగా వారు చూస్తారు. అంతకంటే తృణీకరించబడిన పాపం మరొకటి లేదని అనుకుంటారు. కానీ అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పటి నుంచి కూడా అన్యులందరినీ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని తాను తన స్థానాలన్నింటినీ విడిచిపెట్టుకుని ప్రభు యొక్క రాజ్య నిర్మాణం కొరకు తాను పనిచేశాడు. అయితే ఈ రోజున ఈ యొక్క ముగ్గురు ద్వారా, నెహెమ్యా ద్వారా కానీ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కానీ, ఈ యొక్క అపోస్తులైన పౌలు ద్వారా కానీ మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? దేవుని రాజ్యం ఏర్పాటు విషయంలో నీ వంతు, నా వంతు ఎంతవరకు మనము భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాము? మనం ఏది వదులుకోవడానికి మనం ఆలోచిస్తూ ఉన్నాము? దేవుని రాజ్యంలో దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చడానికి, దేవుని యొక్క పిల్లలుగా మతి తప్పిపోయినటువంటి వారిని ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానంలోనికి తీసుకుని రావడానికి మనము ఏది విడిచిపెట్టుకోవడానికి మనం ఇష్టపడతా ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేమంతా కూడా విడిచిపెట్టిన తర్వాత మరి మాకేమి లాభం అవుతుంది? మిమ్మల్ని అంగీకరిస్తాం కదా, మిమ్మల్ని మేము వెంటాడుతూ ఉన్నాం కదా, మిమ్మల్ని మేము అనుసరిస్తూ ఉన్నాం కదా, మరి అప్పుడు మిమ్మల్ని అనుసరించడం ద్వారా మాకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు ఎవరైతే యేసు వారితో ఇట్లనను, పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 29వ వచనము, నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏది కోల్పోవడానికి ఇష్టపడుతున్నాము? నిజానికి ఈ రోజున ప్రస్తుతం పరిస్థితుల్లో అందరూ కూడా ఎలాంటి తయారయ్యారంటే, ఏమాత్రం కూడా దేవుని కంటే సుఖమును, ఇహలోక సుఖాన్ని ఎక్కువగా ఆశించేటువంటి వారిగా తయారైపోతూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు, దేవుని రాజ్యంలో అనేక మందిని సభ్యులుగా చేయటం కొరకు, దేవుని యొక్క రాజ్యంలో అనేక మందిని పాత్రదారులుగా చేయటానికి, దేవుని యొక్క రాజ్య కుటుంబంలోనికి అనేక మందిని దేవుని యొక్క వారసులుగా తయారు చేయడానికి మనం ఏమి కోల్పోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము? ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి ఆయన తన ప్రాణాన్నే కోల్పోయాడు. గ్రహామ్ స్టెయిన్స్ అనేటువంటి ఆయన తాను తన యొక్క 2 అన్యం పుణ్యం తెలియనటువంటి 2 కుమారులను సహితము ఈ యొక్క లోకము వారిని సజీవ దహనం చేసి కాల్చి చంపింది. అయినప్పటికీ తన యొక్క భార్య చెప్తా ఉంది, ప్రభు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము కూడా వారిని ప్రేమిస్తూ ఉన్నాము అని. గ్రహామ్ స్టెయిన్స్ యొక్క భార్య ఏమైతే చెప్పిందో అదే ఈ రోజున ప్రవీణ్ పగడాల వారి యొక్క భార్య సతీమణి గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు.
ప్రభు మాకు ప్రేమించమని చెప్పారు, మేము కూడా ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా ఎవరిని దూషించుకోవద్దు, ఎవరిని గురించి ఎవరు ఏమీ అనుకోవద్దు అని ఆ తల్లి చెప్తా ఉంది. మనము అన్నీ నష్టపోవడానికి ఇష్టపడగలుగుతున్నామా? ఏమాత్రం కొంచెం ఫ్యాన్ తగలకపోతే మనకి బుర్ర పనిచేయదు. ఏమాత్రం కొంచెం ఎండ ఎక్కువైతే మనకి బుర్ర పనిచేయదు. ఏమాత్రం కొంచెం కష్టం వచ్చినా మనకి మతులు పాడైపోతాయి. ఏమాత్రం ఏ ఒక్కరు కూడా ఒకవేళ సూటిగా మాట్లాడితే మనకి ఇంకా ఏమాత్రం కూడా ఆ మనిషి మాట మనకి నచ్చదు. కాబట్టి మన యొక్క అహమును విడిచిపెట్టగలుగుతున్నామా? మన యొక్క స్వార్థ బుద్ధులను మనం విడిచిపెట్టగలుగుతున్నామా? దేవుని యొక్క రాజ్యం ఏర్పాటులో నీ వంతు భాగము ఏమి ఇవ్వగలుగుతున్నావు? మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, ఇదిగో ఈ రోజున నీకు నాకు ఆటంకంగా ఇది ఉంది. నా కుటుంబం కొరకు నేను ఇంతగా ఉపవసించి ప్రార్థిస్తాను. నా కుటుంబం కొరకు, నా ఇరుగు పొరుగు వారి కొరకు నేను ఇంతగా కన్నీరు కారుస్తాను అని మనకున్నటువంటి తలాంతులను ఆ విధంగా మనం చూపిద్దాం. దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ఏర్పాటులో మన వంతు భాగము అనంటే ఏదేదో అమ్మేసి ఇచ్చేయమని కాదు, కానీ నీ వంతు నీవు అహర్నిశలు కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభువా, నీ రాజ్య నిర్మాణంలో నేను ఒకరిద్దరినైనా నీ కొరకు సంపాదించగలిగానా? ఒకరిద్దరి కొరకైనా నేను కంటిన్యూస్గా ప్రార్థన చేయగలుగుతున్నానా అనేది ఒకరికొకరు ప్రశ్నించుకుందాం. ఇక నుంచి ఆ విధంగా మనము మన యొక్క స్థితిగతులను మరచి, నెహెమ్యా తన యొక్క స్థితిగతులను మరిచి హక్కు అధికారము లేకపోయినప్పటికీ తాను దేవుని ఎదుట కన్నీరు కార్చాడు. అందుని బట్టి రాజునే స్వయంగా తిరిగి ఇతని ముఖాన్ని చూడటానికి ఇష్టపడేలా చేశాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా చేద్దాం. ఆ విధంగా దేవుని ఎదుట మన ఆశనంతటిని కూడా దేవుని ఎదుట పెడదాం. ఆ విధంగా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనము ఆపేక్షిద్దాము. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన నా ప్రియ ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ విన్న వాక్యాన్ని ప్రభా మా జీవితాల్లో మేము దాన్ని అన్వయించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నెహెమ్యా తన యొక్క స్థితిగతులన్నింటినీ మర్చి ప్రభా నీ పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించినందుకు నేను అన్యుడైనప్పటికీ, నేను మరి రాజు అయినప్పటికీ ప్రభా నెహెమ్యా యొక్క ముఖాన్ని చూసి నెహెమ్యా కోరిందంతా కూడా జరిగించడానికి నేను అన్యుడైన రాజు హృదయాన్ని మీరు కదిలించిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. పరిశుద్ర నేను ఈ లోకంలో ప్రభా అనేక మంది ప్రభా నేను నీ యొక్క రాజ్య నిర్మాణం కొరకు అనేక మందిని నీ రాజ్యంలో పరివారంగా కుటుంబ సభ్యులుగా చేయటం కొరకు నేను అనేక మంది సేవకులు, అనేక మంది ప్రభా నీ దాసులు ప్రాణాలు పెడుతుండగా ప్రభా కనీసం మా కుటుంబస్తుల కొరకైనా పరిశుద్ధ మేము కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి మనస్సులు మాకు దయచేయండి. మేము దేన్ని వదులుకోలేం. కనీసం నేను ఇరుగు పొరుగు వారితో నేను ఇచ్చకపు మాటలు మానివేసి, ముసలమ్మ ముచ్చట్లు మానివేసి, అయ్యో నా దేశము, అయ్యో నా ప్రాంతము, అయ్యో నా గ్రామము, అయ్యో నా కుటుంబము ఎప్పుడు మారుస్తావు యేసయ్యా అని కన్నీరు కార్చి ప్రార్థించే కృప మాకు దయచేయమని, సమస్తంలో ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని, సమస్తంలో ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఆయన కృపా కాపుదల దీవెన ఆశీర్వాదము కూడుకున్న మనకును అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి కాచి కాపాడి నడిపించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును కాక. ఆమేన్. థ్యాంక్ యూ.